అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'గలీవర్ ట్రావెల్స్' రెండవ భాగం వినేద్దాం. లేచి నిలబడి ఆ ప్రదేశాన్ని పరిశీలించాను. ఎటు చూసినా చక్కని ఉద్యానవనాలతో అందంగా కనిపించింది. పంట పొలాలు, చెట్లు ఉన్నాయి. అతిపెద్ద చెట్టు 7 అడుగుల ఎత్తు. ఎడమ పక్క గమనిస్తే ఒక నగరం ఉంది. చిత్రకారుడు కాగితంపై తీర్చిదిద్దిన విధంగా ఉంది. చక్రవర్తి గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు. గుర్రం నన్ను చూసి బెదిరింది. పరుగులు తీసింది. కానీ చక్రవర్తి జాగ్రత్తగా కళ్ళెం వేశాడు. ఈలోగా అనుచరులు గుర్రాన్ని నిలిపి పట్టుకున్నారు. చక్రవర్తి నన్ను సమీపించాడు. నాకు మంచి ఆహారాన్ని, పానీయాలను ఇవ్వమని తన సిబ్బందిని ఆదేశించాడు. చక్రవర్తితో పాటు రాజకుటుంబ సభ్యులు కూడా నన్ను చూడాలని వచ్చారు. కుర్చీలలో టీవీగా కూర్చున్నారు. వివిధ వయస్సు వాళ్ళు ఉన్నారు. మహిళలందరూ చక్కని వస్త్రాలు ధరించారు. చక్రవర్తి హుందాగా ఉన్నాడు. నన్ను మాట్లాడించాడు. నాకు తెలిసిన భాషలన్నిటిలోనూ ప్రయత్నించాను. ఆంగ్లం, డచ్, లాటిన్, ఫ్రెంచ్, స్పానిష్ ఇవి కాక కొన్ని ఆసియా ఖండానికి చెందిన భాషల్లోనూ ప్రయత్నించాను. వాళ్ళకవేవీ అర్థం కాలేదు. అతి కష్టం మీద నా బసలోనికి వెళ్ళి, నాకు ఏర్పాటు చేసిన మంచము, పరుపు మీద సుఖంగా పడుకున్నాను. రాజ్యంలో నలుమూలల నుండి నన్ను చూడడానికి జనం తీర్థ ప్రజల్లా వచ్చారు. కొందరు బాణాలు వేసి బాధించారు. నాకు ప్రశాంతత కరువైంది. నా భోజనం ఏర్పాటు వాళ్లకు కష్టమవుతుంది. రోజుకు కొన్ని వందల పక్షులను, గొర్రెలను చంపి మాంసంతో వంటకాలు చేస్తున్నారు. ఇవి కాక పానీయాలు ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారమే. నాకు దుస్తులు కూడా తయారు చేశారు. చక్రవర్తి తరచూ వస్తుండేవాడు. వాళ్ళ భాష నేర్పడానికి తగిన ఆఫీసర్లను వినియోగించాడు. కొన్ని పదాలు నేర్చుకున్నాను. ఎంతో మర్యాదతో మోకాళ్ళ మీద కూర్చుని చక్రవర్తిని, అయ్యా, నాకు స్వేచ్ఛ ప్రసాదించండి. తుఫాన్లో చిక్కుకొని అనుకోని విధంగా తీరం చేరి మీ దేశంలో ప్రవేశించాను అని ప్రార్థించాను. చూద్దాం, ముందు నీవు ఎలాంటి వాడివో మాకు తెలియాలి. నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ బయటపెట్టు. వారిని మేం పరిశీలించాలి అన్నాడు. నా జేబుల్లో ఉన్న గొలుసులు, గడియారం, నేను దాచుకున్న చిన్న చిన్న పుస్తకాలు, జేబురుమాళ్ళు, నావికులకు అవసరమైన చిన్న పనిముట్లు, దిక్సూచి వంటివి, చిన్న యంత్రాలు, చాకులు, బ్లేడ్లు, దువ్వెన అన్నీ బయటకు తీశారు. అవన్నీ వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బంగారు నాణెములు కూడా ఉన్నవి. వాళ్ళని విశేషంగా ఆకర్షించింది నా జేబు గడియారం. లిల్లీపుట్ సామ్రాజ్య చక్రవర్తి ఇతర ఉన్నతాధికారుల విశ్వాసం పొందాక నేను సామాన్య మానవులతో మమేకం కావాలని నిర్ణయించుకున్నాను. వారి అభిమానం నాకు మరింత స్వేచ్ఛకు దారితీయవచ్చు. వారిని మచ్చిక చేసుకుని నాపై ఎక్కి ఆడుకోవడానికి ప్రోత్సహించాను. వారి భాషలో సంభాషించాను. చక్రవర్తి నన్ను గ్రామీణ క్రీడలలో పాల్గొనమని ప్రోత్సహించాడు. గ్రామస్తులు అందులో సిద్ధహస్తులు. 2 కర్రలకు తాడు కట్టి దానిపై నాట్యం చేయుట ప్రత్యేకత. నేల మీద నుండి పరుగులు తీసి ఆ తాడు మీద దాటి పిల్లి మొగ్గలు వేసేవారు. ఒక్కోసారి ప్రమాదాలు జరిగేవి. కొందరు మరణించడము, కొందరికి గాయాలవ్వడం వంటివి. ఇదే క్రీడను చక్రవర్తి భవనంలో కేవలం రాజకుటుంబము ఆంతరంగికుల వినోదం కోసం ప్రదర్శించేవారు. ఈ క్రీడలో ఇంత నైపుణ్యం, లాఘవం ప్రపంచంలో మరే దేశంలోనూ సాధ్యం కాదని నేను నొక్కి చెప్పగలను. సైన్యంలోని గుర్రాలు కూడా ఇప్పుడు నన్ను చూసి బెదరడం లేదు. నేనొక కొత్త ఆట వారికి పరిచయం చేశాను. 9 కర్రలను భూమిలో పాతి వానికి నా జేబురుమాలు కట్టి ఒక వల తయారు చేశాను. దాని మీద నుండి అశ్వదళాలను నడిపించడానికి ప్రోత్సహించాను. గుర్రం ఎక్కి నావికులు నిర్భయంగా వారి కవాతులతో విన్యాసాలు చేసి ప్రేక్షకులను అలరించారు. చక్రవర్తి చాలా సంతోషించాడు. అప్పుడు మాత్రం ఏ ప్రమాదం జరగలేదు. మరో 2-3 రోజుల్లో నాకు సంకెళ్ల నుండి స్వేచ్ఛ ఇస్తారన్న వార్త తెలిసింది. ఈలోగా ఒక వార్తాహరుడు వచ్చాడు. సముద్ర తీరంలో వారికొక నల్లని పదార్థం కనిపించిందట. అది కదులట లేదని గమనించారు. దాని మీద ఎక్కి చూశారు. బహుశా అది మన పర్వతం లాంటి మనిషికి చెందినదే ఉంటుందని నిర్ణయించి 5 గుర్రాలకు తాళ్లు కట్టి దానికి రంధ్రాలు చేసి
ఆ తాళ్ళ కొసలు బిగించి రాజనగరం తెచ్చారు. అది నా టోపీ. కానీ ప్రస్తుతం తూట్లు పడి నీటిలో తడిసి ధరించడానికి వీలుగా లేదు. డప్పులతో పెద్ద ధ్వనులు చేస్తూ నగారా మ్రోగించారు. పురప్రజలంతా రంగురంగుల దుస్తులు ధరించి పండగ వాతావరణంలో మహా సంతోషం పొందారు. ఇలా చక్రవర్తిని ప్రజలను మెప్పించి ఒక రోజున చక్రవర్తితో ప్రభూ, నాకు సంకెళ్ళ నుండి విముక్తి కలిగించండి. అవి నా కాళ్ళను, చేతులను చాలా బాధిస్తున్నాయి అని విన్నవించాను. కొంతకాలానికి మంత్రివర్గంలోని వారికి కూడా నాపై సానుభూతి కలిగింది. కానీ బోల్గాలాం అనే మంత్రి మాత్రం నాపై కత్తి కట్టాడు. నన్ను ఈర్ష్యాభావంతో చూసేవాడు. మొత్తానికి అధిక సంఖ్యలో అధికారుల విశ్వాసంతో నాకు షరతులు పెట్టి, నా చేత ప్రమాణాలు చేయించి స్వేచ్ఛనివ్వడానికి నిర్ణయించారు. అవన్నీ ఒక పత్రం మీద రాసి రాజముద్రికతో నాకు ఇచ్చారు. సంక్షిప్తంగా ఆ సందేశము, షరతులు ఇవి. లిలీపుట్ మహాసామ్రాజ్య అధినేత చక్రవర్తినైన నేను చెప్పేదేంటంటే, నేనంటే ప్రపంచానికి హడల్. నా సామ్రాజ్యం సువిశాలమైనది. 5,000 బ్లస్ట్రక్స్ అంటే మన 12 మైళ్ళ చుట్టుకొలత విస్తరించి ఉంది. నేను చక్రవర్తులకే చక్రవర్తిని. నా శక్తి అపారం. నా శిరస్సు సూర్యుడిని తాకగలదు. నేనొకసారి తల తిప్పితే భూమి మీద గల రాజకుమారులు గజగజలాడుతూ మోకాళ్ళపై నిలబడి నాకు సలాములు చేస్తారు. వసంత ఋతువులా చల్లగా ఉంటాను. వేసవిలా సుఖాలనిస్తాను. హేమంతంలా ఫలాలనిస్తాను. అతి శీతల కాలం వలె తీవ్రమైన చలితో వణికించేస్తాను. ఇప్పుడీ పర్వతం లాంటి మనిషిని విడుదల చేయడానికి ఈ కింది షరతులు విధిస్తున్నాను. 1. ఇతడు ఈ రాజముద్రికను నిరంతరం తనతో పాటు ఉంచుకోవాలి. 2. మా అనుమతి లేనిదే మరోసారి మా రాజ్యంలో ప్రవేశించరాదు. 3. కేవలం రాజమార్గంలోనే నడవాలి. పక్కనున్న చిన్న బాటలలో నడిచి తోటలను, పంట పొలాలను ధ్వంసం చేయరాదు. 4. నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ జీవిని హింసించి వాటి మరణానికి కారణం అవ్వకూడదు. 5. మా సామ్రాజ్య రక్షణ బాధ్యతల దృష్ట్యా అవసరమైతే మా వేగుల వాళ్లను తన జేబులో పెట్టుకుని మేము ఆదేశించిన గమ్యస్థానం చేర్చాలి. 6. భవిష్యత్తులో శత్రువులతో ఘర్షణ, యుద్ధం వంటివి సంభవిస్తే అతడు సహాయం చేయాలి. తన తీరుబడి సమయాన్నంతా ఇతడు తన పనివారితో గడపాలి. నిర్మాణాలు చేపట్టినప్పుడు రాళ్లు మోయడం వంటి పనులు చేయాలి. ఒక పార్కు నిర్మించాలన్న ఆలోచన ఉంది. దానికి ఇతని సాయం తప్పనిసరి. 8. 4 నెలల వ్యవధిలో మన సామ్రాజ్యం నలుదిశలా ఎల్లలు కొల్లలు వేసి విస్తీర్ణం ఎంత ఉందో లెక్క తేల్చాలి. 9. ఆఖరుగా ఇతనికి ప్రతిరోజు ఆహారానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. షరతులు చదివి అంగీకారం తెలిపాను. ఎట్టికేలకు నా శరీరానికి, చేతులకు, కాళ్లకు కట్టిన సంకెళ్ళు తొలగించారు. లాంఛనంగా చక్రవర్తి ఈ పని ప్రారంభించడం నాకు గర్వకారణం. కృతజ్ఞతతో చక్రవర్తికి నేను సాష్టాంగపడి నమస్కరించాను. ఇవన్నీ అవసరం లేదు. చూద్దాం, నీవు విధేయుడవైన సేవకునిలా ప్రవర్తించు. మేం మీ చేసిన మేలు మరవకు. స్నేహంగా ఉండు అన్నాడు ఎంతో ఉదాసీనంగా. నాకు ఆహారం 1724 మంది లిల్లీపుట్లకు సరిపడు మాంసం, పానీయాలు దినభత్యంగా పేర్కొన్నారు. ఈ లెక్కలు వేసిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. గణిత శాస్త్ర కోవిదులు నా శరీర కొలతలు తీసుకున్నారట. దాన్ని వాళ్ళ లిల్లీపుట్ల కొలతలతో పోల్చి నా ఆహారం పరిమాణం నిర్ణయించారు. ఓహో! ప్రజలు పొట్టివారే, కానీ తెలివైన వారని, పొదుపరులని, ఆర్థిక శాస్త్రంలో నిపుణులని చదువరులు గ్రహించాలి. మిగతా కథ రేపు వినేద్దాం.